శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శేషు, నువ్వు ఆ అరటిపండు తొక్కదిస్తే నేను నీ తొక్కదిస్తా. గురువు గారికి పూజ మీద కంటే అట్టిపళ్ళ మీద యావ ఎక్కువగా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వీడికి వచ్చినవే ఆ 2 మంత్రాలు, వాటిని అటు ఇటు తిప్పి చదువుతూ ఉంటాడు. పూజ చేయడం కూడా వచ్చి చావదు. వీడు నా గురువు అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఫస్ట్ ఫెలో. దేవుడా, ఎంతో కష్టపడి ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాను. ఇది సక్సెస్ కావాలి. ఊళ్ళో పెళ్లి కావాల్సిన అందరూ నా దగ్గరికే రావాలి. అందరి పెళ్ళిళ్ళు నేనే చేయాలి. అవసరమైతే ఒక్కొక్కరికి 2 వేసి 3 వేసి 4 వేసి చేయాలి. దీవించు తండ్రి. తుమ్మాడు దరిద్రుడు. రే శేషు, ఆ అరటిపండు 500 లక్షలు తీసుకురా. అలాగే గురువు గారు. ఇదిగోండి గురువు గారు. కాసేపు తుమ్మ ఆపుకుని చావచ్చుగా. అలా అయితే నేను చేస్తానుగా. ఏదో ఒకటి చావు. విష్ మీ ఆల్ ద బెస్ట్ సామి. గురుగారు, మరి నాకు ఒంగోలు దండం పెట్టి చావు. నీకు కూడా ఆల్ ది బెస్ట్ రా సుంఠ. వీడికి దండం కాదు, పిండం పెట్టాలి. ఏంట్రా కొనుక్కుతున్నావు? ఏం లేదు గురుగారు, మంచి మ్యారేజ్ బ్యూరో పెట్టారు. చక్కగా పంతులు గారిని పిలిపించి పూజ చేసుకొని చావచ్చుగా. మీకేం పూజ చేయడం రాదు సావదాయే. నోరు మూయి దరిద్రుడా. నీకేం తెలుసురా నా పాండిత్యం గురించి? నేను సరిగ్గా మంత్రాలు చదివితే ఎండాకాలంలో కూడా వడగంటల వానొస్తుంది తెలుసా? ఎండాకాలంలో వాళ్ళు ఎందుకండి, మామిడి పళ్ళని రాలిపోతేనో. నీ ముందు నీ పళ్ళు రావుతాయి. తెలివిగా ఆలోచిస్తారా? బయట వాళ్ళని పిలిచామనుకో, వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1000 రూపాయలు మిగిలినాయి కదా. అది తెలివితే. ఇదేం తెలివి? ఈ తెలివి తెల్లారినట్టే ఉంది. నీ పెళ్లికి నువ్వే మంత్రాలు చెప్పుకున్నట్టు ఉంది. 7 సవలే లక్షలు ఖర్చు పెట్టి ఆఫీస్ పెట్టాను. సక్సెస్ కావాలని కోరుకోరా శేషు. ఎట్లా కోరుకుంటామండి? కనీసం స్వీట్ అయినా పెట్టలేదు, ఒక మిక్చర్ కూడా పెట్టలేదు. కడుపుతో ఉన్న ఆడదానిలా స్వీట్ కావాలి, మిక్సర్ కావాలని ఏడవకు. మంచి కస్టమర్ రావాలని కోరుకో. కోరుకుంటాలండి. ఎవరండి? ఎవరన్నా ఉన్నారా? కరోనా వచ్చో భూకంపం వచ్చో చచ్చిపోయారా? వీడెవడ్రా? శుభమా అని ఆఫీస్ పెడితే భూకంపం అంటాడు, కరోనా అంటాడు. ఏదో తిప్పమోహం గాడు వీడును. శేషు, మన సంగతి చూడు. ఈ దేని గురువు గారు, నేను చూసుకుంటాను కదా. అత్తగారా అండి, కళ్ళద్దా తీయచ్చుగా. గ్లామర్ పోతే మీకే పోయే వయసు వచ్చింది. మీకు గ్లామర్ ఉంటే అంత పోతే అంత. రండి రండి, మా గురువు గారిని పరిచయం చేస్తారండి. గురువు గారు అండి, కూర్చోండి. కూర్చోండి. హలో, గ్లాడ్ టు మీట్ యూ. ఇంతకీ ఎవరితను? చాలా ఓవర్గా చేస్తున్నాడు. వర్స్ట్ ఫెలో. వాడు నా అసిస్టెంట్. వాడు వదిలేయండి. వదిలేగా నేనేమో వాడిని పట్టు కూర్చున్నారా? వీడు వేసుకుని ఎలాగున్నాడే. చెప్పండి, ఏమిటి విశేషం? మీరే కదా చెప్పాలి. అవును కదా, కంగారులో మర్చిపోయా. ఓ మంచి సంబంధం చూడాలి. ఎవరికి? మీ అమ్మాయికా మీ అబ్బాయికా? అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. ఆ దేవుడి దేవుడా నాగేను. మీకా పెళ్ళా? ఈ వయసులోనా? ఎందుకు సార్? పెళ్ళి ఎందుకంటాడు వీడెవడు? మరి ఫెల్ ఆఫ్ ఇండియా. ఆ వాడు ఇండియాకే కాదు, మొత్తం ఆసియా ఖండానికే పెద్ద వరస్ట్ పిల్ల. ఇంతకీ మీకు ఎలాంటి సంబంధం కావాలి? 2వ పెళ్ళా 3వ పెళ్ళా? నాకు మొదటి పెళ్ళే. మొదటి సంబంధం అయినా పర్లేదు, 2వ సంబంధం అయినా పర్లేదు. పిల్ల మాత్రం రెస్పెక్ట్గా ఉండాలి. తగ్గేదేలా. రష్మిక, నీకు ఈ వయసులో అసలు ఇంతకాలం ఎందుకు పెళ్లి చేసుకోలేదు సార్? అసలు ఇప్పుడు ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది? మంచి తెలివైన ప్రశ్న వేశావు. పిల్ల నచ్చకే ఇంతకాలం లేట్ అయింది. నాకేమో వయసు పెరిగిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే నాకేమో 65 ఏళ్ళు వచ్చేసినాయి. అలాగే చూస్తూ ఉండండి, 100 కూడా వచ్చేస్తాయి. అదే నా భయం. అప్పుడు ఎలాగూ చేసుకోలేను కదా. మా అమ్మ నా కోసమే దిగులు పెట్టుకుంది. ఆమె కోసమైనా నేను పెళ్లి చేసుకోవాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. కోరినంత డబ్బు తెస్తానంటే కొండ మీద కోతులనే తెస్తాను సార్. కోతిని నేనేం చేసుకుంటాను? మీరే ఉంచుకోండి. నాకు మాత్రం మా అమ్మల కళగా ఉండే అమ్మాయి మాత్రం కావాలి.
మీ అమ్మగారు ఎలా ఉంటారో నాకు ఎలా తెలుస్తుంది? అంతేగా. అందుకే తెలివిగా ఆలోచించి మా అమ్మ ఫోటో తీసుకొచ్చా. అయితే మేము కూడా తెలివిగా మీ అమ్మగారి ఫోటో చూసి ఇలాంటి అమ్మాయినే తీసుకొస్తాం, సరేనా? ఇదిగో, ఈవిడే మా అమ్మ. ఈవిడ మీ అమ్మ? ఈవిడ సినిమా యాక్టర్ ముమైత్ ఖాన్ కదా? అంతే కదా. అది కదా, ఈవిడే మా అమ్మ. ఈ ఫోటో 50 ఏళ్ల క్రితం తీసింది. నాదంతా మా అమ్మ పోలికే, అందుకే నేను ఇంత అందంగా ఉన్నాను. కానీ దేవుడి దయ వల్ల మా అమ్మ ముసలిదైపోయింది. చూసారుగా, మా అమ్మల మంచి కళగా ఉన్న అమ్మాయిని చూడండి. అబ్బో, పెద్ద పనేగా. డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు. అయితే ముందుగా అడ్వాన్స్ గా ఒక 50,000 ఇవ్వండి. వెయ్యి 116 ఇస్తాం. దానికి అమ్మాయి ఫోటో కూడా చూపించరు. సరే, ఇది తీసుకోండి. చెక్ ఇచ్చేస్తాను ఇప్పుడే. ఓకే, 50,000. తీసుకోండి సార్. మరి నన్ను ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడే కదా చెక్ ఇచ్చింది, పిల్లలు ఎత్తగాలిగా. అంతేగా. సరే, మిమ్మల్ని నమ్మి వెళుతున్నా. నన్ను మోసం చేశారో, ఎండాకాలం అయినా పర్లేదు, వరదలు వచ్చి మీరిద్దరూ కొట్టుకుపోవాలని శాపం పెట్టారు. నా నోరు అసలే మంచిది కాదు. ఎందుకు సార్ శాపాలు? వద్దు సార్, మంచి సంబంధం చూస్తాం. అయితే నేను వస్తా. బాయ్. ఈడి పిండం పిల్లులకు పెట్ట. ఎన్ని మాటలన్నారా దరిద్రుడు. అంటే అన్నాళ్లే గురువు గారు, బోని కొట్టాడుగా బోడి వెదవా.